నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా మాట్లాడారు. అందులో ఒకటి ఏంటి అని అంటే, ఒక ఐఏఎస్ అధికారి సీక్రెట్గా మారువేషంలో చంద్రబాబును కలిసి అక్కడ ఉన్నటువంటి ఏపీలో పరిపాలన ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్తూనే నన్ను ఎవరో చంపేయబోతున్నారు, సో నన్ను చంపేయడానికి ప్లాన్ కూడా చేస్తున్నారు అని చెప్పేసి అని చాలా భయంతో చంద్రబాబుతో షేర్ చేసుకున్నారనే అంశాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇందుకు ఎవరు ఐఏఎస్ అధికారి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఒక ఐఏఎస్ అధికారి చంద్రబాబుని కలిసి, అది కూడా సీక్రెట్గా ఒక మారువేషంలో కలిసి ఏపీ పాలన ఎలా జరుగుతోంది ఏంటి అని చెప్తూనే నన్ను చంపేయబోతున్నారు సార్ అని చెప్పేసి అని కూడా చంద్రబాబుతో ఆయన షేర్ చేసుకున్నారు అన్నట్టు చంద్రబాబు లేటెస్ట్గా ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఐఏఎస్ అధికారి ఎవరు ఏంటని చెప్పేసి అని అందరికీ ఒక క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఎవరు ఐఏఎస్ అధికారి, ఎందుకు అలా చెప్పడం జరిగింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ చేసిన తర్వాత కొన్ని లక్షల మంది చూశారు. మాజీ సీఎం ప్లస్ ఉధృతంగా ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి ఇంటర్వ్యూ చూస్తే కనుక చంద్రబాబు నాయుడుది, ఆ ఇంటర్వ్యూ మొత్తంలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఒక అంశం క్యూరియాసిటీని పెంచుతుంది. ఎందుకు క్యూరియాసిటీని పెంచుతుంది అంటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంది అనేది ఒక ఐఏఎస్ అధికారి చంద్రబాబు నాయుడు తోటి షేర్ చేసుకున్నారు. దాంట్లో పెద్ద విచిత్రం ఏం లేదు కదా అనుకోవచ్చు. కానీ మారువేషంలో వచ్చి చంద్రబాబు నాయుడిని కలిశారు అని అంటే, చంద్రబాబు నాయుడిని ఎవరైనా కలిస్తే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తారు అనేదానికి అదొక ఉదాహరణ. ఆ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి యొక్క సైకాలజీ గురించి, జగన్మోహన్ రెడ్డి యొక్క యాటిట్యూడ్ గురించి చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జనరల్గా ఫస్ట్ నుంచి సైకో అని చెప్పి విమర్శిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని. సైకో కాదు, ఆయన సైకోకు మించినటువంటి నార్సిజం అనేటువంటి ఒక వ్యాధితో అతను బాధపడుతున్నారు. నార్సిజం అనేది చాలా భయంకరమైనటువంటిది. సైకో, నార్సిజం రెండు కలిపి ఆయనకున్నాయి. అంత భయంకరమైనటువంటి అతను జగన్ అనేది ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట. అంటే ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే సంతోషించేవాళ్ళు, లేదా ఎదుటి వాళ్ళని హింసిస్తుంటే హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు, ఇలాంటివన్నీ ఉన్నాయి లక్షణాలు అతనికి అనేటువంటి యాంగిల్లో చెప్పారు. సరే, ఒక ప్రతిపక్ష నాయకుడు ప్లస్ పొలిటికల్గా ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి కాబట్టి అలాంటి విమర్శలు చేసి ఉంటారు అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది ఆ కామెంట్స్ని బట్టి. అయితే చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే, ఆ సందర్భంగా ఆ విధంగా నేను ఎందుకు చెప్తున్నాను, ఇలాంటి డిసీజెస్ తోటి బాధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తూ ఒక ఉదాహరణ చెప్పారు. మారువేషంలో ఒక ఐఏఎస్ అధికారి వచ్చి తనని కలిశారు. కలిసి రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందని చెప్తూ తను చంపేయటానికి భయపించారు. ఫైల్ మీద సంతకం పెట్టించుకోవడానికి, ఒక ఇంపార్టెంట్ దాని మీద సంతకం పెట్టించుకోవడానికి తనని భయపించారు, భయపించి సంతకం పెట్టించుకున్నారు అని చెప్పి చెప్పాడు అతను అని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చెప్పినట్టనమాట. అది అన్న మరుక్షణం నుంచి ఆ ఐఏఎస్ అధికారి ఎవ్వరు అనే దాని మీద రకరకాలుగా పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది. ఎవరు ఐఏఎస్ అధికారి అనే దాని మీద ముగ్గురు మీద ఒక అనుమానం కలుగుతుంది. ఆ ముగ్గురులో ఒకరు అయి ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు కలిసి మారువేషంలో కలిసినటువంటి వాళ్ళు అని చెప్పి సచివాలయంలో కానీ ఉద్యోగుల్లో కానీ ఐఏఎస్ సర్కిల్లో కానీ ఐపీఎస్ సర్కిల్లో కానీ జరుగుతున్నటువంటి ఒక చర్చ. సో వాళ్ళల్లో ఆ ముగ్గురు ఎవరని అంటే, డైరెక్ట్గా నేనైతే పేర్లు చెప్పను, ఎందుకంటే ఆయన కూడా పేరు రివీల్ చేయలేదు చంద్రబాబు నాయుడు. సో అంత భయపడుతున్నటువంటి మారువేషంలో వచ్చి చంద్రబాబు నాయుడు కలిశారు కాబట్టి ఆయన పేర్లు 1, 2, 3 పేర్లు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇండైరెక్ట్గా నేను కొన్ని హింట్స్ అయితే ఇస్తాను ఆ ముగ్గురికి సంబంధించినవి. నెటిజన్స్కి అర్థమైపోతుంది ఎవరనేది. ఫస్ట్ అంటే ప్రయారిటీ వైజ్ తీసుకుంటా. ఫస్ట్ చంద్రబాబు నాయుడికి అత్యంత ప్రియమైనటువంటి, అత్యంత ఇష్టమైనటువంటి ఐఏఎస్ అధికారి. చాలామంది ఐఏఎస్లు ఉన్నారు. చంద్రబాబు నాయుడు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశారు. చాలామంది ఐఏఎస్లు ఉన్నారు. ఆయన ఐఏఎస్లకి ఎంత విలువ ఇస్తారో
అందరికీ తెలుసు. చాలా గౌరవిస్తారు, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఉద్యోగులు కానీ గౌరవిస్తారు చంద్రబాబు నాయుడు. బట్ అట్ ద సేమ్ టైం పని కూడా చేపిస్తారు. అందుకే చాలామంది అనుకుంటారు ఈయనేమో 18 గంటల పాటు పని చేయాలంటాడు, ఆయనతో పాటు మేము కూడా చేయాలంటారు, రివ్యూల మీద రివ్యూలు చేస్తూ ఉంటారు, ఆయనతో పాటు మేము కూడా పొద్దుపోయేదాకా ఉండాలి అనేటువంటి ఒక చర్చ ఉద్యోగ వర్గాల్లో నడుస్తుంటుంది చంద్రబాబు నాయుడు గురించి. సో అయినప్పుడు అక్కడ అంత చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడతారో 18 గంటలు అంతే 18 గంటలు కష్టపడే ఐఏఎస్ ఆయన. అందుకే ఆయనకి ఇష్టం, చంద్రబాబు నాయుడుకి అత్యంత ఇష్టం. ప్లస్ ఆయన సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా చాలా క్లోజ్గా ట్రావెల్ అయ్యేటువంటి ఐఏఎస్ అధికారి. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు మీద అనేక రకాల కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టినటువంటి సందర్భంగా ఏ ఆధారంతో అయితే కేసు పెట్టారో ఆ ఆధారాన్ని బలవంతంగా తీసుకున్నారు అతని దగ్గర నుంచి. దాంతో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు అనేది ఇంకొక హింట్. 3, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపుగా అసలు ఆయన ఉన్నాడా లేడా అన్నట్టుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరైనా ఫోన్ చేసినా అత్యంత ఆప్తులు లిఫ్ట్ చేయకపోవడం, మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వకపోవటం, తన పని ఏదో, తన కారు ఏదో, తన వాచ్మెన్ ఏందో, ఇంటికి ఇల్లు ఏందో లేదా ఆఫీస్ ఏందో ఇంతవరకే పరిమితం కావటం, ఎవ్వరికీ టచ్లో లేకుండా ఆల్మోస్ట్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారా అనేటువంటి అనుమానం కలిగేలా వ్యవహరిస్తున్నటువంటి అధికారి. సో ఈ 3 టిప్స్ చెప్పాను. ఈ 3 టిప్స్లో చాలామందికి అర్థమైపోయి ఉండొచ్చు ఆయన ఎవరనేది. ఒకవేళ ఆయన కాకపోతే సెకండ్ ఆప్షన్ ఎవరు? సెకండ్ ఆప్షన్ ఎవరంటే చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు జిల్లాలో కలెక్టర్గా కూడా పనిచేశాడు ఆయన చాలా కాలం పాటు అప్పట్లో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఫోకల్ పాయింట్స్లో పనిచేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఫోకల్ పాయింట్లో పనిచేస్తున్నారు. రెండు ఆయన. సో ఆ ఆయన ఇద్దరు అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ఫోకల్ పాయింట్లో పనిచేశారు, ఇప్పుడు ఫోకల్ పాయింట్లో పనిచేశారు, సేమ్ సామాజిక వర్గం. సో కాబట్టి రెండో దానికి హింటు సరిపోయింది. ఇక 3 వచ్చేసేసి జగన్ ఏదైతే కావాలనుకుంటున్నాడో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి పూర్తి సహాయ సహకారాలు అందించేటువంటి అధికారి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి బొమ్మలు ఖచ్చితంగా వేయాల్సిందే. ఆ బొమ్మల్ని వేయించమని చెప్పి సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక అధికారి ఆదేశిస్తే దాన్ని CCLAలో ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక ప్రధానమైనటువంటి అధికారి, ఐఏఎస్ అధికారి ఆయన. గతంలో చంద్రబాబు నాయుడు టైంలో కూడా ఆయన కీలకంగానే వ్యవహరించారు, ఇప్పుడు కూడా ఆయన కీలకంగానే వ్యవహరిస్తున్నారు. సో వీళ్ళల్లో నేను ఆల్రెడీ చెప్పాను 3 అతను కూడా. వీళ్ళల్లో సెకండ్, థర్డ్ తెలుగు ప్రజలకి బాగా తెలిసినటువంటి వాళ్ళు, ఇంకొకళ్ళేమో ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వారు, ఆంధ్ర క్యాడరు. సో కాబట్టి ఈ 3లో ఒకళ్ళు అయి ఉంటారు. ఆ 3లో ఎవరు అనేది నెటిజన్లే వాళ్ళు తెలుసుకోవచ్చు. ఆల్రెడీ నేను హింట్స్ ఇచ్చాను. అయితే జగన్మోహన్ రెడ్డి పాలన ఒక ఐఏఎస్ తన ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకున్నట్టుగా విధులు నిర్వహిస్తున్నాడంటే ఎలా ఉందనేది ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రక్షణ ఉంటుంది. అలాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో భయపడుతున్నారంటే ఒక ఫైల్ మీద సంతకం పెట్టకపోతే సంతకం పెట్టడానికి వాళ్ళ కుమార్తె పెళ్ళిని ఆపడము, లేకపోతే వాళ్ళ కుమార్తెకి సంబంధించినటువంటి వ్యవహారాలను బయటికి తీయటము, ఇలాంటివి చేసి బ్లాక్మెయిల్ చేసి సంతకాలు పెట్టుకుంటున్నారు అనేది విషయాన్ని చంద్రబాబు నాయుడు ఆ ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత, అది విన్న తర్వాత ఎలాంటి పాలన జగన్మోహన్ రెడ్డి హయాంలో నడుస్తుంది అనే దానికి ఉదాహరణ ఆయన చెప్పినటువంటి సైకో, వాళ్ళ తర్వాత నార్సిస్, సైకో ప్లస్ నార్సిస్ ఈ 2 కలిపితే ఎలా బిహేవ్ చేస్తారో అలాంటి బిహేవియర్ ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ ఆ ఉదాహరణలు చెప్పారు. సో దాంట్లో ఆ మారువేషంలో వచ్చిన ఐఏఎస్ అధికారి ఆల్రెడీ నేను హింట్ ఇచ్చాను ఎవరు అనేది
నెగ్జల్ తెలుసు. రాబోయేటువంటి రోజుల్లో బయటకు వస్తుందా లేకపోతే ఆల్రెడీ జనాలు అర్థం చేసుకుంటారా అనేది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పాలన గురించి అయితే పర్టికులర్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్య ప్రజలు కూడా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశారు. ఇది దానికి ఇంకొంచెం ఆజ్యం పోసినట్టు అవుతుంది. ఒక ఐఏఎస్ అధికారి ఇంతలా భయపడ్డం అనేది చూద్దామండి ఎప్పుడు తెలుస్తుంది ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.